ఫ్రెండ్స్ చాలా మందికి బెండకాయ రాముతారు కదా, మా సైడ్ అయితే పుల్లగూర అంటారు. దాన్ని తినటానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని అందులో నేను ఆయిల్ వేయట్లేదు, వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్లో ఒక 3 తెల్లగడ్డలు, ఒక చిన్న సైజ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక 4 టొమాటో ముక్కలు వేసేసి ఉప్పు కొద్దిగా వేసి కొద్దిగా జీలకర్ర బాగా మగ్గనిద్దాము. అలాగే కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు వేసుకున్నాను కొద్దిగా. అలాగే ఒక 5-6 ఒట్టిమిర్చి వేసుకోవాలి. యాక్చువల్లీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను పచ్చిమిర్చి తినకూడదని చెప్పారు అమ్మ వాళ్ళు. అందుకనేసి నేను ఎండుమిర్చి యూజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ వేగుతూ ఉంటుంది. అంతలో ఇది మూత పెట్టేసుకొని అంతలోపల మనం ఇంకొక బాండిల్ పెట్టుకొని ఇందులో ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకున్నాము. ఒక 2 చెంచాల ఆయిల్. ఫ్రెండ్స్, ఆయిల్ వేగింది. మనం కట్ చేసుకున్న బెండకాయల్ని పెనంలో వేసేసుకొని వేయించుకుందాము. ఇది బాగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటే తొందరగా గమ్ము తగ్గిపోతుంది. అంటే ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు వేగేటప్పుడు గమ్ము కూడా రావట్లేదు, మనకి వేగడానికి దగ్గరకు వచ్చింది బెండకాయలు. అలాగే టొమాటో ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని రాముకుందాం ఫ్రెండ్స్ పప్పు గుత్తితో. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. నేను సెల్ఫ్ వీడియో తీస్తున్నాను, సో మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను దీన్ని రామి చూపిస్తాను మీకు. దీన్ని ఎనిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇందులోనే బెండకాయలు వేసేసుకున్నాము. దీన్ని కూడా అరకొరగా చేసుకున్నాము. అరకొరగా అంటే దీన్ని కూడా ఇలా మెదిపేసుకున్నాము. నన్ను నమ్మి ఒక్కసారి ఈ వంట చూసి చూడండి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. అండ్ ఇది వచ్చేసి సంగట్లోకి చాలా బాగుంటుంది. ముద్ద అంటారు కదా, దానిలోకి చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా, దీనికి పోపు వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపుకి 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, కొద్దిగా ఆవాలు, చిటికెడు జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒక హాఫ్ ఆనియన్ వేస్తాను. ఇలా పచ్చిగా కొద్దిగా వేగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. మనకి ఆనియన్ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆవాలు వేగితే సరిపోతుంది. నాకు అయిపోయింది, చాలు, ఆఫ్ చేసేస్తాము. మనం చేసుకున్నాం కదా, ఇందులో పోపు కలిపేసుకున్నాము. అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ముద్ద లేదు, సో ఈ కర్రీ వేసుకొని తినేస్తాము. రైస్ ఉంది. పొగలు కక్కుతుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎప్పుడైనా ఒకసారి ఇలా తినాలి ఫ్రెండ్స్. అన్ని ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్స్ వేసి ఫ్రైలు చేసి, డీప్ ఫ్రైలు చేసి అవంతా కాదు. అక్కడక్కడ బెండకాయ, ఆనియన్స్, టొమాటో తగులుతూ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్,
నిజంగా చెప్పాలంటే అమృతం లాగుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. విలేజ్ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఇది.